చూడండి ఫ్రెండ్స్, మద్దివిడి అనే విలేజ్లో శివాలయం, పూర్వీకుల శివాలయం ఇప్పుడు రీమోడల్ చేశారు. తాడపల్లి పంచాయతీ చెందింది మద్దివీడు, మాడపల్లి మండలం. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది ఫ్రెండ్స్ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. మద్దివిడి గుడి అంటారు ఫ్రెండ్స్, శివాలయం గుడి ఫ్రెండ్స్. మొన్నే కట్టించారు ఫ్రెండ్స్, 1 year బ్యాక్. ఉంది ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఖర్చు పెట్టుకుంటే ఈరోజు ఆ సంవత్సరం శిక్షా మాత్రమే ఖర్చు పెట్టుకున్నాం, ఎక్కువ అక్కర్లేదు. భగవంతుడు కూడా అలా చెప్పలేదు, కర్మ చేస్తా చెప్పలేదు. పెడితే ఈ జన్మలో అయినా అయిపోతాం, ఆ సాధన చేయలేదు. అదే మేము 3 రోజులు ఉండాలని మొదలవుతున్నాం. మా కుర్రలు తీసుకోవాలి, పర్వాలేదండి, ఇబ్బంది లేదు. కూడా ఇక్కడే ఉంది అంటే ధ్యానం చేయడానికి ఇక్కడ ఉంది, కొంత సాధన చేయడానికి వచ్చినాకనే ఒక నిర్ణయం శ్రీచక్రం. చూడండి ఫ్రెండ్స్, శివాలయం, మద్దివిడి శివాలయం, పూర్వీకుల గుడి విగ్రహాలు సార్, పూర్వీకుల విగ్రహాలు, శివాలయం చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మా తాతలు ఉన్న టైంలో పూర్వీకులు పూజలు చేసేవాళ్ళు. జరుగుతుంది. ఆయన తీసుకెళ్ళి కూడా ఆయన తీసుకుంటాడు. మనిషి ఆయన వెళ్ళిపోతారు, బయట వెళ్ళిపోతారు. నడిపించేవాడు కూడా పురుష చైతన్యమే. ప్రకృతిలో ఉంది ప్రాణవాయు, ఆ ప్రాణవాయు ఆయన చైతన్యంతో ఆయనే చేస్తారు. బ్రాకెట్ చేస్తారు. నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆ శివనామం తాలూకా గొప్పతనం ఏంటంటే పంచాక్షరి మహామంత్రం చదవడం వల్ల మనలో ఉన్న కల్మశాలు ఏమన్నా ఉంటే దూరం అవుతాయి, చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగితేనే శివానుగ్రహం కలుగుతుందని మనకు పెద్దలు చెప్తున్నారు. మరి ఇక్కడ ఈ మద్దివీడులో వెలిసిన ఈ స్వయంభూ పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఇక్కడ రావాలి. ఇక్కడికి వచ్చిన వెంటనే ముందు వాళ్ళల్లో ఉన్న ఏవైతే కల్మశాలు ఉన్నాయో అన్నీ కూడా పటాపంచలు అయిపోయి దూరం అయిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత వాళ్ళకున్న సమస్యలన్నీ దూరం అవుతాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయానికి వచ్చి కొంతసేపు ధ్యానము, అలాగే స్వామివారికి అభిషేకాలు అన్నీ నిర్వహించుకొని వెళ్ళడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని మేము నమ్ముతున్నాం. ఇక్కడ రాగానే నాకు మొట్టమొదటిగా వచ్చిన అనుభూతి ఏంటంటే స్వామి నాకు దూరం నుంచి చూడగానే వచ్చి గట్టిగా కౌగిలించుకొని అలా ఏడ్చేసేదన్నమాట. నాకు ఎంతో ఆనందం అనిపించింది, ఎంతో అనిపించింది. అంత అనుభూతి ఇక్కడ కలుగుతుంది. కావున ప్రతి ఒక్కరు రావాలి, ఈ ఆలయంలో ఉన్న శక్తిని అందరూ పొందాలని కోరి మరీ వేడుకుంటున్నామండి. అంత అద్భుతమైన శక్తి ఉన్న ఆలయం ఇది. అంటే ఇది ఎవరో ప్రతిష్ఠించింది కాదు, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఋషులు తపస్సు చేసి ఆ తపశ్శక్తితోటి వాళ్ళు సృష్టించిన శివలింగం ఇది. బ్రహ్మసూత్రం మనం ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా బ్రహ్మసూత్ర శివలింగం మనం ఉన్నట్టు మనకి ఎవరికి కూడా తెలియదు. బ్రహ్మసూత్ర శివలింగం అద్భుతమైన శక్తి గల శివలింగం కాబట్టి ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.